మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మతం మనిషిని మారుస్తుందా, అంటే మతం వల్ల ఒక మనిషి మంచివాడిగా మారడానికి అవకాశం ఉందా అన్నది. దీన్ని నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే నేను తర్వాత కారణాలు చెప్తాను, విశ్లేషణ తర్వాత చేస్తాను. ఇప్పుడు మతం అనేది దేనికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. దేవుడు అంటే ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ మనకి రకరకాల పేర్లు వస్తాయి. మనకి రాముడు అనొచ్చు, జీసస్ అనొచ్చు, అల్లా అనొచ్చు, ఇలా అనుకోవచ్చు. సో మొత్తం మీద ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇది నేను ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్తున్న మాట ఇది. అయితే రకరకాల దేవుళ్ళు మనకు ఉంటారు. ఆ దేవుళ్ళని ఎవరు సృష్టించారంటే మనిషి సృష్టించాడు. ఎవరు అంటారులే మనిషిని దేవుడు సృష్టించట్లేదు తెలియదు, కానీ మనిషి మాత్రం దేవుని సృష్టించాడు. ఈ దేవుడు అనే పదార్థం లేదా ఒక భావన అనేది ఎక్కడ కలిగిందంటే బయలులోంచి కలిగింది. అంటే ఆది మానవుడికి ఉండేటప్పుడు మనిషి సడన్ గా ఈ పిడుగులు పడి అడవులు కాలిపోవటం, లేదంటే తనకంటే పెద్ద మృగాలు రావటం, చంపేయటం, అదే ఆకాశంలో ఆ మెరుపులు చూసి భయపడిపోవటం, ఆ మేఘాలను చూసి అవి తమ మీదకి దాడి చేసేటువంటి, అంటే మేఘాలకు ఆకారాలు మనం చూస్తుంటాం. కొన్నిసార్లు సింహ ఆకారంలా కనబడవచ్చు, లేదా పులి ఆకారంలా కనబడవచ్చు. అంటే ఆది మానవుడు అలా భావించుకుంటేవాడు అనమాట. కాబట్టి మీద ఎవరు ఉన్నారు, ఏదో చేస్తున్నారు, కాబట్టి ఈ విపత్తులను జరుగుతున్నాయి అని. ఇప్పుడు వర్షం పడితే వరుణ దేవుణ్ణి, అలాగే అగ్గి కోసం అగ్నిదేవుణ్ణి ఇలా సృష్టించుకోవడం మొదలుపెట్టాడు అనమాట. ఇలా ప్రపంచంలో అన్నింటిలో, అన్ని మతాల్లో, అన్ని చోట్ల ఇలాగే జరిగింది. ఎందుకంటే బేసిక్గా మనిషి భయస్తుడు కాబట్టి. అయితే ఇది పక్కన పెడితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, అటువంటి దేవుడు అంటే ఎవరినైతే తను సృష్టించుకున్నాడో, లేదా నిజంగా దేవుడు అన్నట్టు ఉంటే ఆ దేవుణ్ణి ఈ మనిషి ఎందుకు ప్రార్థిస్తాడు అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి భయం ఉంటుంది, రెండు ఆశ ఉంటుంది. పూజ చేయకపోతే ఏమైనా అవుతుంది ఏటో అనేటువంటి భయం ఉంటుంది. మనకు కూడా చాలా మత గ్రంథాల్లో మనం చూస్తుంటాం. ఆ పని కానీ చేయకపోతే ఒక మత గ్రంథం ఉంటుంది అన్నమాట. ఒక వ్యాపారస్తుడు తన తుఫాన్లో చిక్కుంటే దేవుణ్ణి ప్రార్థిస్తాడు, ఇన్ని వ్రతాలు అంటే ఇన్ని వారాలు వ్రతం చేస్తానని. కానీ ఆ తెర చూసరికి అది అతను చేయకపోతే మళ్ళీ అతను షిప్ మునిగిపోయినట్టు, ఇలాగా కథలు. అలా అన్ని మతాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ఉంటుంటాయి, చాలా మతాల్లో. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఈ భయం వల్ల దేవుడికి దండం పెడతాడు, లేదా ఏదైనా పొందాలి అంటే పరీక్ష పాస్ అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, ఇలాంటి వీళ్ళ కోసం కూడా దేవుడికి దండం పెడతాడు. ఇక్కడ ఆశ ఉంటుంది అనమాట. ఈ ఆశ భయం కలిపితే దేవుడికి మనం దండం పెట్టడానికి కారణం, భక్తికి కారణం అవుతుంది. ఎక్కువ శాతం ఉంటుంది, అందరూ అని కాదు, కానీ 90% మంది వరకు అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్క భారతదేశం మనం చూసుకున్నట్లయితే 2023 సంవత్సరంగా మనం చూసుకున్నట్లయితే మన క్రైమ్ రేట్ ఎంత ఉందంటే 1,00,000 మందికి 448, అంటే 448.3% ఉందన్నమాట. అంటే ప్రతి 1,00,000 మందిలో 448 మంది అంటే క్రైమ్ చేస్తున్నారు. క్రైమ్ రేట్ అలాగ ఉంది. అంటే దీన్ని బట్టి చూసుకోండి, ఇక్కడ మన దేశాన్ని చూసుకున్నట్లయితే మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చెప్పిన సర్వమత సమ్మేళనం భారతదేశం అంటే. మరి అందరూ ఏదో ఒక దేవునికి దండం పెడతారు. కొంతమంది జీసస్ కావచ్చు, కొంతమంది కృష్ణుడు కావచ్చు, కొంతమంది అల్లా కావచ్చు. ఇలాగా ఏ మతస్థుడు ఆ మత దేవునికి దండం పెడుతుంటాడు కదా. మరి భక్తి పారవశ్యంగా దండం పెట్టేటప్పుడు లేదా ప్రార్థిస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు, వ్రతాలు చేస్తుంటాడు, చర్చిలకు వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, గుళ్ళకి వెళ్తాడు. అన్నీ ఏ మతస్థుడు ఆ మత ప్రార్థన మందిరానికి వెళ్ళి పూజలు చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు కదా. మరి ప్రతి 1,00,000 మందిలో 448 క్రైమ్లు జరిగాయంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే క్రైమ్ రేట్ మనకు ఎంత ఉందో చూడండి ఒకసారి. 1,00,000 మందిలో జరిగాయి. ఆ విధంగా మనం చూసుకుంటే 10 లక్షలకి ఎంతమంది అవుతారు, కోటి మందికి ఎంతమంది అవుతారు, మన 150 కోట్ల మందిలో ఎంతమంది నేరస్తులు ఉన్నట్టు ఇప్పుడు. సో అంటే మతాన్ని కానీ నిజంగా నమ్మితే మతం మనిషిని మార్చాలి కదా, ఎందుకు మార్చలేకపోతుంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక సెంటర్ జైలుకి వెళ్ళాం అనుకోండి. సెంటర్ జైల్లో మనం శిక్ష పడిన ఖైదీల గురించి, మనం ట్రయల్ ఖైదీల గురించి మాట్లాడుతున్నాం, ముద్దాల గురించి మాట్లాడుతున్నాం. శిక్ష పడిపోయినాం ఆల్రెడీ. అంటే కోర్టులో నేరం రుజువు అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ కొంతమంది మీద అక్రమ కేసులు ఉంటాయి, అది వేరే సంగతి. నేను జెన్యూన్గా కొంతమంది నేరం చేసుకుని ఒప్పుకున్న వాళ్ళని కూడా మనం అడిగితే, ఆ నేరస్తులు మనం అడిగితే, నువ్వు ఏ మతం ఉంటే ఏదో మతం పేరు చెప్తాడు, నువ్వు దేవుడిని నమ్ముతాడు నమ్ముతాను, నువ్వే దేవుడికి నువ్వు ఎక్కువ పూజ చేసి పలానా దేవుడికి అని చెప్తాడు. మరి ఆ మతాన్ని మార్చాలి కదా. నేరం ఎందుకు చేసేటట్టు అది చేస్తుంటే ఎందుకు మతం కంట్రోల్ చేయలేకపోతుంది? ఇక్కడ చెప్పే పని చేస్తామనంటే, ప్రతి నేరస్తుడు ఏదో ఒక దేవుడిని నమ్ముతాడు. అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, వెంకటరమూర్తి కావచ్చు, ఎవరో ఒకరు ఉంటారు కదా. వాళ్ళకి
ఆ నేరస్తుడికి. మరి ఆ దేవుడు భయం లేదా దేవుడు అంటే భక్తి విశ్వాసాలు ఉండేటప్పుడు అసలు నేరం ఎందుకు చేస్తున్నాడు? అంతవరకు ఎందుకంటే తెల్లవారి కోలుకో చర్చికి అక్కడికి వెళ్ళిపోతాడు ఒక ఆఫీసులోకి వెళ్ళిన లంచాలు తీసుకుంటాడు. మళ్ళీ ఎవరితోనో ఏం చెప్పేటప్పుడు నేను ఉపవాసాలు ఉంటాను, నేను ఈ పూజలు చేస్తాను, నా పూజలు చేస్తాను మళ్ళీ చెప్తాడు. అంటే పూజలు అనేది దేనికి చేస్తున్నాడు? తన స్వార్థం కోసం చేస్తున్నాడు, కానీ ఇంకొకరిని దోచుకోకుండా ఆగడం కోసం చేయట్లేదు. ఏనాడో మహాకష్టేసి చెప్తాడు. ఏం చెప్తాడు? ఒకడు మరొకరిని దోచుకునేవాడే అని. అంటే ఎవరికి అవకాశం ఉంటాడు ఇంకొకరి నుంచి దోచుకుంటున్నాడు. ఈ దోచుకున్న వాళ్ళు 90% మంది మళ్ళీ భక్తులే, ఏదో ఒక మతానికి, ఏదో ఒక దేవుడిని నమ్మినారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మతాన్ని మార్చలేకపోతుంది. మన పూజా విధానంలో లేదా ప్రార్థనలో కానీ, మన చర్చిలో కానీ, మసీదులో, దేంట్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు భక్తి గురించి చెప్తున్నారు, కానీ మీ మనసు మార్చుకోమని చెప్పడం. మీరు ఈ పూజ చేయండి, ఈ వ్రతాలు చేయండి అని చెప్తున్నారు, కానీ ఇదిగో నీలో ఈ చెడ్డగా ఉంది, దీన్ని మార్చుకో అని మత పెద్దలు కూడా ఎవరు చెప్పడం లేదు. నువ్వు వ్రతాలు చేసి, పూజలు చేసి, ప్రార్థనలు చేసి అని అంటున్నారు, కానీ ఇదిగో నువ్వు అవినీతి చేస్తున్నావు, అవినీతి చేయకు, అది చాలా తప్పుడు పని, అది ఏ దేవుడు అంగీకరించడు అని ఎందుకు చెప్పడం లేదు? నేను చెప్పేది ఏంటంటే మతం మనిషిని మార్చుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మతం మనిషిని దుర్మార్గుడిగా చేస్తుంది. ఎలా చెప్పమంటారా? ఇప్పుడు బొంబాయి పేలుళ్ళు జరిగాయి, కసబ్ వచ్చి ఎంతమందిని పట్టబెట్టుకుంటారు. ఆవిడ వెనకాల ఉండేదేంటి? ఆడేటి నమ్మాడు? వాళ్ళ మత పెద్దలు ఏం చెప్పారు? నువ్వు చంపేసిన తర్వాత నీ డెడ్ బాడీ అసలు పాడైపోదు, నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు. దాన్ని అతను నమ్మాడు. అతను బ్రెయిన్ ట్యూన్ చేయబడింది. అది కసబ్ తప్పేలాగా అవుతుంది, మతం తప్పు అవుతుంది, మత పెద్దలకు తప్పు అవుతుంది. అంటే ఆ మతం కూడా ఇంకొకరు చంపని చెప్పలేదు, కానీ ఆ దేవుణ్ణి ఇలా వాడుకుంటున్నారు, దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ మన దేవుడు మనకి స్వర్గాన్ని డైరెక్ట్గా స్వర్గంకి నువ్వు వెళ్ళిపోవచ్చు, అలా నేను అక్కడ తీసుకెళ్ళిపోతాడు అని చెప్పబట్టే కదా ఎంతమంది చంపాడు. అక్కడ అంత బలంగా నమ్మాడంటే నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీ పాడైపోతున్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నిజంగా సాధ్యమా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ మతం అనేది ఆ మనిషిని క్రూరుడిగా కూడా మార్చడానికి అవకాశం వచ్చింది మత పెద్దలకి. అందుకే చెప్తున్నా, ఆ మత పెద్దలు ఏం చెప్పాలి? అసలు ఏ మతం కూడా ఇంకొక మతస్థుని చంపని చెప్పలేదు, ఇవన్నీ తప్పు, ఇటువంటి మైండ్ పెట్టుకోకండి అని చెప్పాల్సి పోయి వాళ్ళకి మత్తు రుద్దుతున్నారు. అంటే రిలీజియన్ ఈజ్ ఒపియం అంటాడు కార్ల్ మార్క్స్. అంటే మతం మత్తుమందని, ఆ మత్తుమందని బ్రెయిన్లో పంపించడం వల్ల కసబ్ లాంటి వాళ్ళు తయారవుతుంటారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇటువంటి సిస్టమ్ అనేది అన్ని మతాల్లో కూడా ఇవి ఇప్పుడు నమ్మకు వస్తున్నాయి. అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మతం మనిషిని మార్చలేదు. అలాగే మార్చినట్లయితే ఇంత క్రైమ్ రేట్ ఉండదు. ఎందుకంటే ప్రతి వాడికి తెలుసు తను చేస్తున్న తప్పని, మరి ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు దేవుడి భక్తులు అంటారు, పలానా దేవుడి భక్తులు అంటారు. లేదు, ఇప్పుడు చూడండి, ఒక అత్త కోడలకి ఏమో కట్నం కోసం వేధిస్తుంది, మళ్ళీ అత్త పూజలు పునస్కారాలు అన్నీ చేసేస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఏ క్యారెక్టర్ చూసుకోండి, వీళ్ళంతా తప్పులు ఎందుకు చేస్తున్నారు? దేవుడు అంటే భక్తులు తప్పు ఎందుకు చేస్తున్నారు? అంటే మతాన్ని ఎందుకు మార్చలేకపోతుంది? కాబట్టి నేను బలంగా నమ్మేది ఏంటంటే మతం మనిషిని మార్చలేదు, మంచివాళ్ళగా చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల శ్రీ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.